ఈసారి పశ్చిమ బెంగాల్‌లో మమతా బేగం గెలవడం కష్టంగా కనిపిస్తుంది. అంటే అసాధ్యమేమి కాదు గానీ, కొంచెం కష్టంలా కనిపిస్తుందని జన్మత్ లాంటి ఆవిడ చేసినటువంటి సర్వేలు గావచ్చు, మరికొన్ని స్వతంత్రంగా చేసినటువంటి సర్వేల్లో బీజేపీకి 150 నుంచి 160, 170, 180 ఇలా ఒక్కొక్క సర్వే ఒక్కోలా చెప్తున్నాయి. ఆవిడ సొంతంగా చేసుకున్నటువంటి జన్మత్ సర్వే గూడా ఈవిడికి అనుకూలంగా రాపించుకున్నారు తరువాత. కానీ వాస్తవం ఏంటంటే అది కూడా 150 నుంచి 160, 162 స్థానాలు బీజేపీకి వచ్చే విధంగా ఇటు 2 భాగాలుగా చేసుకున్నారు. నార్త్, ఈస్ట్ అన్న విధంగా 2 భాగాలుగా చేసుకొని మొత్తం సర్వేలు చేయించింది. ప్రతి నియోజకవర్గంలో కూడా సర్వేలు చేయించింది. ఈ ఓటు ఏదైతే ఈ ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత ఓటు బ్యాంకు ఆ దొంగ ఓట్లన్నీ బయటపడ్డాయో ఇవన్నీ కాకుండా ఎవరు గెలిచే అవకాశాలున్నాయన్న విధంగా. ఒకవేళ ఆ దొంగ ఓట్లే లేకపోతే ఈ మమతా బేగం కష్టం అంటే టీఎంసీ గెలవడం చాలా కష్టం. బీజేపీ ఇక్కడ 150 నుంచి 180 స్థానాల మధ్యలో ఎన్నైనా గెలుచుకునే అవకాశాలున్నాయని చెబుతున్నటువంటి సర్వేలు మళ్ళీ వాళ్ళు రివర్స్‌లో టీఎంసీ 150 నుంచి 180 స్థానాల్లో గెలుచుకునే అవకాశాలున్న విధంగా వీళ్ళేమొచ్చేసి వండి వార్చారు. కానీ అసలు నిజాలన్నీ బయట పెట్టారు. అయితే ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి ఆవిడేమొచ్చేసి డబ్బులిచ్చి మేనేజ్ చేస్తుంటది. వాస్తవం ఇప్పుడు 193,00,000 అంటే 1,93,00,000 ఓట్లు ఇప్పుడు అక్కడ ప్రక్షాళన జరిగాయి కాబట్టి మమతా బేగంకి భయం పట్టుకుంది. పైగా ఇప్పుడు ఆవిడ ఓడిపోతే ఆ భయంకరమైనటువంటి ఆ దారుణాలన్నీ బయటపడతాయి. అందుకు ఆవిడ గెలవడం కోసం ఎలాగైనా సరే ప్రయత్నాలు చేస్తుంది. మొన్న కూడా అది ఐపాక్ ఈ ప్రశాంత్ కిషోర్‌కి చెందినటువంటి ఐపాక్‌కి సంబంధించి ఆ చీఫ్ ఎవడైతే ఉన్నాడో వాడింట్లో కూడా ఈ సోదాలు చేసేటప్పుడు అక్కడి నుంచి ఒక ముఖ్యమంత్రి పరిగెట్టి వెళ్ళి మరి తన కాన్వాయ్‌లో ఉన్నటువంటి ఒక కారులో ఫైల్‌ని వెనక ద్వారం నుండి వెళ్ళి ఆ ఫైల్‌ని సంపాదించి పెట్టుకొచ్చింది. అవి దేనికి సంబంధించినవి? ఈడే అక్కడ దర్యాప్తు చేస్తుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఫైల్‌ని తీసుకొచ్చింది. అంటే ఆ ఫైల్ యొక్క బండారం అంతా ఆవిడకి తెలుసు. ఇంక ఎవడిని పంపించినా వాడు చేత కాదు, వాడికి వల్ల కాదు. వాడు మళ్ళీ ఏవేవో తీసుకొస్తాడని ఈవిడే వెళ్ళి ఆ 15, 20 ఫైల్‌లు తీసుకొచ్చి కారులో పడేసింది. అంటే ఈ దారుణాలన్నీ ఇంకా ఎన్ని బయట పడతాయో తెలీదు. అందుకనే ఇప్పుడు హిందువుల్లో కూడా చిన్న మార్పు వచ్చింది. 15 సంవత్సరాలు పరిపాలన అయ్యింది. ముఖ్యంగా రోహింగ్యాల వల్ల అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది అన్నది స్పష్టంగా తెలుస్తుంది. అది బీజేపీ వాళ్ళు చెప్తేనో, టీఎంసీ వాళ్ళు చెప్తేనో, లేకపోతే ఇంకెవరైనా కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనో అది పెద్దగా తెలియదు. కానీ మనకి ప్రాక్టికల్‌గా తెలిసేసరికి ఇబ్బంది వచ్చేసరికి అప్పుడు అర్థమవుద్ది. ఇప్పుడు మనకి ఆకలేసిందనుకోండి, పార్టీలు చూడం, ప్రాంతాలు చూడం, భాష చూడం. ఆ ఆకలేస్తే ఆకలి మీదే ఉంటది మన మనస్తత్వం అంతా కూడా. అప్పుడు కోపం నిజాలు వస్తాయి. అలాగే ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు బ్రతకడానికే అంటే ఉనికే కోల్పోతున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి వీళ్ళని ఓడించాలి, వీళ్ళని ఇక్కడి నుంచి తరిమాలి అంటే బీజేపీ రావాలి. టీఎంసీ ఉంటే అవ్వదు. ఇక మనం ఈ పథకాల కోసం కాదు అని ఓట్లు ఇప్పుడు ఓటర్లలో ఒక చైతన్యం అయితే వచ్చింది. ఆ చైతన్యం చూసి కూడా ఇప్పుడు ఆవిడ భయపడుతోంది. ఇలా మళ్ళీ ఏదో ఒక పథకం అయితే ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టబోతది. ఏదో ఒకటి హిందువులకని, వాళ్ళకని, వీళ్ళకని. ఇప్పుడు కలకత్తా కాళీమాత మందిరంలోనే నమాజు చేయించినటువంటి ఈ చెత్త వెధవ, ఈ మూర్ఖురాలు మనం వీళ్ళింక మళ్ళీ గెలిపించుకుంటే ఇక అది వాళ్ళ కర్మ. మన హిందువులు ఇంకా ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లాంటి ఇప్పుడు దేశం మధ్యలో ఉన్న రాష్ట్రం ఏ కాంగ్రెస్‌లోనో, టీఎంసీ చేతిలో ఉంటే పర్వాలేదు. కానీ బంగ్లాదేశ్‌కి ఆనుకొని అది చాలా పెద్ద బోర్డర్ కలిగి ఉన్నటువంటి బంగ్లాదేశు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఆవిడ చేతిలో ఉండడం వల్ల మొత్తం నాశనం చేస్తుంది. అందుకే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్‌కి, పాకిస్తాన్‌కి బోర్డర్‌లో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇతర పార్టీలు ఉండకూడదు. ముఖ్యంగా చైనాకు కూడా. ఈరోజు చైనా మనం ఎదుర్కోగలుగుతున్నామంటే మ్యాక్సిమం ఇక్కడ బీజేపీ పార్టీలు ఉండబట్టి. కానీ ఇలాంటి చెత్త వెధవలందరూ కలిసి ఈ అధికారంలోకి వస్తే మాత్రం దేశం మరికొంత నాశనం అయిపోద్ది.